కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మల్లికార్జున స్వామిని కొనసాగించాలని ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెసలబండ గ్రామ ఉపాధి కూలీలు ధర్నా చేపట్టారు. మీడియా సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ ఈ సంవత్సరమే ఎంపీడీఓ మల్లికార్జున స్వామి పేరు ఫీల్డ్ అసిస్టెంట్గా రిజిస్టర్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగిందని, కానీ గత 2 వారాలుగా ఆయనకు డిమాండ్ మరియు మాస్టర్లు ఇవ్వడం నిర్లక్ష్యంగా చేస్తున్నారు. దీనికి నిరసనగా గ్రామంలోని ఉపాధి కూలీల సందర్భంగా మాకు ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జున స్వామిని కొనసాగించాలని, ఆయన ఆధ్వర్యంలో పనులు కల్పించాలని డిమాండ్తో సబ్ కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రామాంజనేయులు, ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ స్థానభ్రంశం కాకున్నట్లు ఉండాలనే దానికోసమే వెంపర్లాడుతున్నారు. కానీ ఈ రోజు పేదలు తమ పొట్టని నింపుకోవడానికి లేదా ఏదో కష్టపడి పని చేసుకుంటున్నారు, వాళ్ళకి సక్రమంగా ఈ పనులు కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ పాలకులకు లేదు. కాబట్టి మనం ఏదో ఈ రోజు వచ్చినాం, ఒకే తూతు మంత్రంగా అదిరిపోయినారులే, వాళ్ళని అంతేలే అనుకుని ఉండొచ్చు. రాబోయే కాలంలో ఇది ఈ రోజు ప్రారంభమే. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన గ్రామంలో దాదాపు 400-500 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వాళ్ళందరం కూడా సమీకరించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వెనకాడదు. అట్లాగే సక్రమంగా పని ధర్నా చేస్తున్నటువంటి ఉద్దేశం గురించి రామాంజనేయులు చెప్పాడు. మామూలుగా నేను ఒక 2 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామిని కలిశాను గ్రామానికి వెళ్ళినప్పుడు. ఆ రోజు అడిగాను, నేను ఏ స్వామి మీరు పనులు కల్పిస్తున్నారంటే, అవును స్వామి నేను ఈ మధ్య కాలంలో వచ్చానని చెప్పాడు. ఆ రోజు పనులు మొదలు పెట్టించాడు ఆయన. అప్పటికి ఆయనకి రిజిస్ట్రేషన్ కాలే, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ గా రిజిస్ట్రేషన్ కాలే ఆయనకి. మరి ఈ మధ్య కాలంలో ఆయన గతంలో దాదాపు ఒక 4-5 సంవత్సరాలు పనులు బంద్ ఉంటే పనులు కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులందరూ అదే చెప్తున్నారు. ఇక్కడ విలేకరులకు కూడా మేము తెలియజేసేది ఏమంటే, పత్రికా విలేకరులకు కానీ అదే మీడియా మిత్రులందరూ కానీ, ఈరోజు ఉపాధి కూలీలే స్వచ్ఛందంగా మాకు మల్లికార్జున స్వామి కావాలని చెప్పేసి వచ్చారు. ఈ మధ్య కాలంలో మనకు తెలియాల్సిన విషయం ఏమంటే, ఈరోజు ఎంపీడీఓ గారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. మల్లికార్జున స్వామి నువ్వు పనులు కల్పించు, నీకు రిజిస్ట్రేషన్ చేశామని చెప్పేసి. మరి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినటువంటి ఎంపీడీఓ గారు ఈరోజు డిమాండ్ ఇవ్వడానికి వెళితే, కూలీలకు పనులు కల్పించాలని చెప్పేసి మస్టర్లు ఇవ్వండి అని చెప్పేసి వెళితే మస్టర్లు ఇవ్వడంలే. మస్టర్లు ఇవ్వకోకుండా ఎవరో వేరే వ్యక్తికి రాజకీయ సిఫార్సులతో చేసిన వ్యక్తికి ఈరోజు పనులు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎంతమంది తీసుకెళ్లి పని చేస్తున్నాడంటే ఓ 10 మంది పోతున్నారు ఆయన వెనక పనికి. మరి ఈ రోజు ఇంతమంది వచ్చారు, సుమారుగా 200 మందికి పైగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆ గ్రామంలో. పని చేయడానికి సిద్ధపడినటువంటి ప్రజల్ని, ఉపాధి కూలీలను ఇబ్బంది పెట్టాలనేటువంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఇది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా సహించేది లేదు. అందుకోసం ఈ రోజు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ జనమంతా కూడా రావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి ఒకటే కోరుతున్నాం, మేము ఎవరైతే న్యాయంగా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలనేటువంటి దృష్టితో పనిచేస్తున్నారో అట్లాంటి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించొద్దు, అట్లాంటి వాళ్ళకి మస్టర్లు ఇవ్వండి, అట్లాంటి వాళ్ళకి పనులు కొనసాగించడానికి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. మేము గతంలోనే చెప్పాం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనమంతా, ఇక్కడ చేయడానికి పనులు లేక టెంపుల్లోనో పిల్ల పాపలతో అందరూ కూడా మూటమ్ములు సర్దుకొని వందలాది మంది వేలాది మంది వలసలు వెళుతుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీలో పనులు కల్పించడానికి అవకాశం ఉన్నా గానీ పనులు కల్పించకుండా ఎవరైతే ఈ పనులకు ఆటంకంగా ఉంటున్నారో అట్లాంటి వాళ్ళకి పనులు కల్పించడానికోసం ఈరోజు ప్రభుత్వం సిద్ధపడుతుందంటే, ఇది ఈరోజు నిజంగా ఉపాధి అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఆ రకంగా మరి కూలీలకు పనులు కల్పిస్తారా, మరి లేకపోతే కూలీలకు పస్తులు ఉంచేయడానికి ప్రయత్నం చేస్తారా అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ఈరోజు ఈ కూలీలందరి తరఫున మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఒకటే కోరుతున్నాం, వీళ్ళకి పనులు కల్పించండి. వీళ్ళకి పనులు ఎవరైతే సక్రమంగా పెడతారని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారో అట్లాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చి మస్టర్ రోల్ కానీ డిమాండ్ కానీ అట్లాగా తీసుకొని ఆ రకం కొనసాగించాలని చెప్పేసి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడానికి మేము రావడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఏదో ఒకరోజు చేస్తారు వెళ్ళిపోతారు అనుకుంటే పొరపాటు. మేము మీ అందరికీ తెలియజేస్తున్నామమ్మా, రేపు 23వ తేదీన పెద్ద ఎత్తున ఈ ఉపాధి హామీ సమస్యల పైన ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం పెట్టాం. అట్లాగే 23వ తేదీ ఒక సదస్సు కూడా నిర్వహించబోతున్నాం. ఆ రోజు లోపల వీళ్ళు పని కనుక ఇవ్వకపోతే, మల్లికార్జున స్వామి ద్వారా పని కనుక పెట్టకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరిన్ని పోరాటాలు చేయడానికి వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధపడుతుంది. మీ వెనకాల మేము ఉన్నాం, మా సంఘం ఉంది. అవసరమైతే
దీన్ని రాష్ట్ర స్థాయికి కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఖచ్చితంగా పోరాడడానికి, ఎందుకంటే ఉపాధి హామీ చట్టం అనేది ఎవరో తెచ్చింది కాదు. ఇది గతంలో యూపీఐలో వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతో వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టానికి ఈరోజు రాజకీయ గ్రహణం పట్టించడానికి రాజకీయ పార్టీలు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీలో కార్యకర్తలు